నమస్కారం. బిస్ టైగర్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనము ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి చర్చించుకుందాం. అయితే ప్రధానమంత్రి ముద్రా యోజనని చాలా ఫేమస్ ఏంటంటే ముద్రా లోన్ అని అంటారు. ఇది ఎందుకు స్టార్ట్ చేశారంటే దేశంలోని ప్రజల స్వయం ఉపాధి కలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని అమలు చేస్తోంది. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి ఈ పథకం కింద 50,000 రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తున్నారు. ఎలాంటి హామీ లేకుండా ఈ లోన్ మంజూరు చేస్తున్నారు. పిఎం ముద్రా యోజన కింద 10 సంవత్సరాలలో 33 లక్షల కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ పథకం కింద మహిళలకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. అంటే స్పెషల్ బెనిఫిట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, కొద్దిగా సబ్సిడీ లాంటివి ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే ముద్రా కార్డ్ అనే డెబిట్ కార్డును లబ్ధిదారులకు అందజేస్తారు. అయితే ఈ ముద్రా లోన్ తీసుకున్నారు, చాలామంది తీసుకొని సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నారు. ఈ ముద్రా కార్డ్ అనుకున్నాం కదా, ముద్రా కార్డ్ ఏంటంటే వాళ్ళు లబ్ధిదారుడికి ఒక ఏటీఎం కార్డ్ లాగా ఉంటుంది. ఇది ఆ లోను ఎప్పుడెప్పుడు ఎంతెంత కావాలంటే అంతంత వాళ్ళు దాంట్లోంచి విత్డ్రా చేసుకోవచ్చు. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటి, ముద్రా యోజన లక్ష్యం ఏంటి, ముద్రా లోన్ ఇవ్వడానికి కారణం ఏంటి? దేశంలో నిరుద్యోగతను తగ్గించి స్వయం ఉపాధి ప్రోత్సహించడం, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోత్సహించాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించడం, చిన్న వ్యాపారులు చేసేవారికి బ్యాంకింగ్ రంగంతో అనుసంధానించడం, ఇది కొన్ని లక్ష్యాలు. తర్వాత దీనికి ఎవరెవరికి ఇస్తారు అంటే కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, దాంతోపాటు వ్యాపార విస్తరణ ఆల్రెడీ బిజినెస్ చేస్తూ వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలి, విస్తరించుకోవాలి వాళ్ళ వ్యాపారాన్ని, అంటే అలాంటి వారికి కూడా ఇస్తారు. మరియు మ్యానుఫ్యాక్చరింగు, ట్రేడింగు లేదా సర్వీసెస్ లాంటి రంగంలో ఉన్న ఎవరికైనా పిఎం ముద్రా లోన్ పొందవచ్చు. దీన్ని నేను లింక్ పెడతాను, ఒకసారి చూడండి. మీకు ఎలాంటి దీనిలో సపోర్ట్ కావాలన్నా నాకు మెసేజ్ పెట్టండి. ముద్రా లోన్ ఫర్దర్గా అప్లై చేసి పొందాలనుకున్నవారు నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.